స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఓవైపు బీసీ కమిషన్ మరోవైపు డెడికేటెడ్ కమిషన్ కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కూడా ఉండడం జరిగింది. మనతో మాట్లాడేందుకు చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ చాలా వరకు బీసీ సంఘాలు అంతా కూడా మీకు వచ్చి కూడా తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది కదా సార్, ఏ విధంగా ఉంది డెడికేషన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు నల్గొండలో ఉమ్మడి జిల్లాలో వాళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పినాము. వాళ్ళందరూ కూడా బీసీ అసోసియేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ వచ్చి రిప్రజెంటేషన్స్ అనేది ఒక్కొక్కరు ఇచ్చినారు. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లాలో మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ పొలిటికల్ అవేర్నెస్ కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. ముఖ్యంగా దీంట్లో పట్ల 2-3 అంశాలు వాళ్ళు కమిషన్ ముందు తీసుకొచ్చినారు. ఒకటి, పర్సంటేజ్ బీసీ పాపులేషన్ ఏముందో ఆ విధంగా రిజర్వేషన్ ఉండాలి స్థానికత ఎలక్షన్స్ గురించి. తర్వాత వీలైతే ఏబిసిడిఈ కేటగిరీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా రిజర్వేషన్ పెడితే బాగుంటుంది. ఇంకా దీనిలో కొన్ని కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటే వాళ్ళకు ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఉంటే రేపు వాళ్లకు అవేర్నెస్ ఉండి సీట్లు వాళ్ళ వచ్చేటట్టు ఆస్కారం ఉంటుందని చెప్పి కోరినాను. బీసీ కమిషన్ కూడా ఉంది సార్. ఇప్పుడు బీసీ డెడికేటెడ్ కమిషన్కి బీసీ కమిషన్కి తేడా ఏమిటి? అంటే ఇది బీసీ కమిషన్ అది ముందటికేలు ఉంది, అది స్టాట్యూటరీ బాడీ. బీసీ కమిషన్ వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వాళ్ళు బీసీ అంటే బీసీ ఏబిసిడి కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు గవర్నమెంట్కు ప్రపోజల్ ఇస్తారు. ఏవి కేటగిరీలకి వెళ్ళి మార్పాలి, ఏ కులాలు కేటగిరీకి వెళ్ళి తీసేయాలి, ఇవన్నీ కూడా బీసీ కమిషన్ పరిధిలో ఉంటుంది. అది కాకుండా బీసీస్కు వేరే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకా ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఉంటుంది. అంటే మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని జిల్లాలు పూర్తి కావడం జరిగింది? ఎప్పటి వరకు ఇది పూర్తి నివేదిక వచ్చే అవకాశం, మీరు సమర్పించే అవకాశం? దీనికంటే ముందు బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు 5 జిల్లాలు టూర్ చేసినారు. మిగతా 5 జిల్లాలు ఇప్పుడు ఇమీడియట్గా టేకప్ చేసినాను. అయితే హైదరాబాదు ఆర్ఆర్ డిస్ట్రిక్టు ఈరోజు నల్గొండ పూర్తయింది. రేపు ఖమ్మము, ఎల్లుండి మహబూబ్ నగర్ టూర్ కంప్లీట్ చేయబోతున్నాను. అయితే గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ఆదేశాల ప్రకారం ఈ నెల లోపల రిపోర్ట్ సమర్పించమని అన్నారు. చాలా వరకు మనం చూడడం జరిగింది సార్, మాట్లాడేవారు కూడా చాలా వరకు తమకు ఇంతవరకు ప్రాతినిధ్యమే కల్పించలేదు అనుకుంటే ఆ అంశాలు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే దీనికంటే ముందు కూడా బీసీ రిజర్వేషన్స్ ఉండే, ఇంకా వాళ్ళు పెంచమంటున్నారు. ముందున్న రిజర్వేషన్ సరిపోదు. ఎస్సీ ఎస్టీస్ ఏ విధంగా అయితే పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఉందో బీసీస్ కూడా అదే విధంగా ఇవ్వాలి అని అందరూ కూడా అదే విధంగా కోరినారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత పెరిగే అవకాశం? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ కలిపిన తర్వాత బ్యాలెన్స్ బీసీకి లాస్ట్ టైం అలొకేట్ చేసినారు. మొత్తం 50% కంటే దాటకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు దాని ప్రకారంగా లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగింది. వీళ్ళు అది కాదు, 50% కాదు, ఇంకెక్కువ పర్సంటేజ్ ఇవ్వాలి. బీసీ ఎంత పర్సెంట్ ఉందో అది చేస్తే 60-65 అవుతుందో ఏమో అంతవరకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరున్నారు. రైట్, చూడొచ్చు ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నామని బీసీ సంఘాలు ప్రజా నాయకులంతా కూడా వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి నివేదికను అందిస్తాం. చాలా వరకు వారు చెప్తున్నటువంటి ప్రకారం మనకు చట్టసభల్లో అత్యధిక శాతం కల్పించేలా చేయాలని కూడా బీసీ డెడికేటెడ్ కమిషన్ ముందు కూడా విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.